జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. లక్కవరపుకోట, శృంగవరపుకోట జనజ్వాల న్యూస్. కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా సొమ్ము 2 లక్షల రూపాయలు లను కార్యకర్త కుటుంబానికి అందజేసిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. పార్టీనే ప్రాణంగా బ్రతికి ఎనలేని సేవలతో పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, వారి కుటుంబాల బాగోగులు చూసుకోవడం మా తెలుగుదేశం పార్టీ బాధ్యతని ఎస్. కోట శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి తెలిపారు. కొత్తవలస మండలం గులివిందాడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మదిన పైడిరాజు తేదీ 20 నుండి 12-2024న యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. గత కొద్ది నెలల ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ కోసం ప్రమాద బీమా సదుపాయం కల్పించడం జరిగింది. అందులో భాగంగా మదిన పైడిరాజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందియున్నారు. సదరు కార్యకర్త ప్రమాద బీమా సొమ్మును 2 లక్షల రూపాయలు మొత్తాన్ని శృంగవరపుకోట నియోజకవర్గ శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరాం ప్రసాద్ చేతుల మీదుగా నామినీ అయినటువంటి మదిన రాముకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, ఎస్. కోట మండల పార్టీ అధ్యక్షులు జి. ఎస్. నాయుడు, ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, గులివిందాడ గ్రామ తెలుగుదేశం నాయకులు గవర శివ శంకరరావు, గనిశెట్టిపాలెం జామి సూరిబాబు, జామి కొండలరావు, దెందేరు విరోతు శివాజీ, పట్రాన రాము, గవర ప్రకాష్, గవర ముత్యాల నాయుడు, మదిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.